ఇక్కడ దశరథ చక్రవర్తికి పరమ ఆప్తుడు రోమపాదుడు. ఇక్కడ ఇంకో కథ కూడా ఉంది. దశరథునికి పుత్ర సంతానం లేదు అన్నారు, కానీ పుత్రికా సంతానం ఉండవచ్చు కదా. దశరథునికి ఇంతకుముందే రాముడి కంటే పూర్వమే ఒక బిడ్డ ఉన్నది. ఆ అమ్మాయి పేరు శాంత. ఈ స్నేహితుడైనటువంటి రోమపాదుడు సంతానం లేక తాను బాధపడుతూ ఉంటే పరమ దయతో నువ్వు పెంచుకోవయ్యా అని చెప్పి రోమపాదుడు అడిగితే తన పుత్రికగా పుట్టినటువంటి శాంత అనేటువంటి అమ్మాయిని అంగదేశపు రాజైనటువంటి రోమపాదుడికి ఇచ్చినాడు. ఈ అమ్మాయి అక్కడ పెరుగుతూ ఉన్నది అనే కథ కూడా లోకంలో ఉన్నది. కానీ వ్యవహారంలో చూస్తే అది వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. పోనీ ఇతరత్ర రామాయణాల్లో ఉన్నదా అంటే అంత స్పష్టంగా ఎక్కడా ప్రత్యక్షమైన వ్యాఖ్యానాలు లేవు. నిజంగా పుత్రికా సంతానమే దశరథునికి మొట్టమొదలు ఉంటే, కొంతమంది ఏమన్నారు, పుత్రికా సంతానం ఉన్నదండి కానీ పుత్ర సంతానం కోసం పరితపిస్తున్నాడని. అసలు సంతానమే లేదురా అబ్బా అని ఏడుపాయనది. పుత్రుడైతే పుత్రిక అయితే బాధ సంతానమే లేదు అని బాధ, కానీ పుత్రిక ఉన్నది పుత్రుడు లేడని కాదు. సరే, ఇంకో మాట. ఈ మాట మనము ఎందుకు తీసుకునేటువంటి అంశము లేదు అంటే, బిడ్డ ఉన్నదనేటువంటి భావన గనక సరే స్నేహితునికి ఇచ్చాడు అనుకుందాం కాసేపు. మొత్తం చరిత్రలో ఎప్పుడైనా ఆడపడుచును ఇంటికి పిలిచి సంస్కారం చేసినటువంటి సంఘటన కనీసం ఒక్క సంఘటన అయినా ఉండదా? శాంత యొక్క ప్రస్తావన ఉండదా? ఎక్కడ లేదే. ఆడపిల్లను ఇచ్చినంత మాత్రాన అది దత్తత కావచ్చు, కన్యాదాన పూర్వకంగా ఇచ్చినా ఇక్కడితో సంబంధాలు తెంచింది కాదు శాస్త్రం. మళ్ళీ ప్రతి పనికి కూడా ఇక్కడ లింక్ ఉన్నది పుట్టింటి ద్వారా. అంతెందుకు, శూరసేనుడికి కుంతి పుడితే కుంతి భోజునికి ఇచ్చాడు, స్నేహితుడు తీసుకోమని చెప్పి ఇచ్చాడు. ఇచ్చినంత మాత్రాన కృష్ణమూర్తి తన మేనత్తగానే భావన చేస్తున్నాడు. ఇక్కడికి రిలేషన్ ఉన్నది, మళ్ళీ రిలేషన్ ఏం కట్ కాలేదు. కాబట్టి దత్తతలు స్నేహపూర్వకంగానో ప్రేమపూర్వకంగానో ఇంత ధనం తీసుకోనో ఏ రకంగా ఇచ్చినా కొంతలో కొంత బంధుత్వాలు బాంధవ్యాలు పోగొట్టుకునేటువంటి అవకాశం లేదు కదా. మరి అట్లాంటప్పుడు శాంత అనేటువంటి అమ్మాయే కనుక ఉంటే ఎక్కడా ఏ సందర్భంలో కూడా ఎందుకు తీసుకురాలేదు? అది ఒకటి. రెండు, సరే సంతానం ఉన్నది, శాంత అమ్మాయి. ఏ భార్య కూతురు? కౌసల్య కూతురా, సుమిత్ర కూతురా, కైకేయి కూతురా? ఎక్కడా లేదే. మూడు, పుత్రికా సంతానం ఉండి బాధపడాల్సిన అవసరం లేదు ఎవడు. బిడ్డలున్నంత మాత్రాన వాడికి ఉద్ధరణ లేదా? శాస్త్రమేం అట్లా చెప్పలేదే. అపుత్రస్య గతిర్నాస్తి అంటే ఇక పుత్ర సంతానం ఉన్నవాడే ఉద్ధరింపబడతాడు అన్నట్ట. అట్లా అంటే దక్ష ప్రజాపతి గారికి పుత్ర సంతానమే లేదు. దాన్ని ఏం చెప్పాలా? మర్యాదగా ఒకటి పెట్టినారు, కానీ అది లేకుంటే లేదు అనేది లేదు. ఒక నిర్ణయం ధర్మశాస్త్రం ప్రకారం ఒక హద్దు అట్లా పెట్టినారు. అది లేకుంటే ఇక లేదు అనేది లేదు. అసలు అది లేకుంటే ఇది లేదనేది మన శాస్త్రంలోనే లేదు. ఎందుకంటే ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉన్నది, ఆల్టర్నేట్ ఉన్నది. ఆ వస్తువు లేకుంటే ఈ వస్తువు, అది కాకుంటే ఇది, ఆ రోజు కాకుంటే ఇంకో రోజు, మొత్తానికి కర్మ చేయి అని ప్రతిదానికి పెట్టినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటే, ఆడపిల్ల కన్యాదానం చేసేటప్పుడు దానం చెప్పే మంత్రంలో సంప్రదదే నమమా, దానం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, సంప్రదదే నమమా అని చెప్పాలి. మీరు ఏదైనా దానం చేస్తున్నారనుకోండి, సంప్రదదే నమమా అంటే అయ్యా ఇది నీకు ఇస్తున్నాను
నా మమ ఇక నాది కాదు, ఇది నీదే, ఫుల్ రైట్స్ నీదే ఇక అని దానం యొక్క మంత్రం. కానీ కన్యాదానం చేసేటప్పుడు సంప్రదదే అనే మాట వరకే కట్, నమమ చెప్పకూడదు. లేదు శాస్త్రంలో. ఇస్తున్నానంతే, ఇక నాది కాదని మాట కన్యాదాత చెప్పడు. ఆ అమ్మాయి మీద కూడా మళ్ళీ నాకు హక్కు ఉన్నది. ఎందుకు? ఆ అమ్మాయికి పుట్టబోయేటువంటి పిల్లవాడు నాకు దౌహిత్రుడు, నాకు కూడా తర్పణాదులు ఇచ్చేటువంటి వాడి ద్వారా నేను కూడా మోక్షం పొందేటువంటి ఉత్తమమైన లోకాలు పొందేటువంటి అవకాశం నేను దుర్వినియోగం కట్ చేసుకోను. నేను బిడ్డ కొడుకు ద్వారా కూడా ఉద్ధరింపబడే అవకాశం ఉన్నది. మరి ఉన్నప్పుడు బాధ ఎందుకు దశరథునికి సంతానం గురించి? ఇంత తీవ్రమైనటువంటి పరితాపం. కాబట్టి కొన్ని కోణాల్లో మనం ఆలోచన చేస్తే శాంత ఉన్నట్టుగా ఇక్కడ స్పష్టమైనటువంటి వ్యాఖ్య లేదు. కానీ కవుల ప్రబంధాలలో అనేకంగా శాంత విషయంలో కొంత ముందుకు వెళ్ళినటువంటి చరిత్రే మనకు కనబడుతుంది. సరే, అది అక్కడ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, అరణ్యంలో విభాండక మహర్షి యొక్క పుత్రుడిగా ఋష్యశృంగుల వారు చక్కగా అనుష్ఠానం చేసుకుంటున్నారు. పక్కన ఉన్నది అంగదేశం. రోమపాద మహారాజు దశరథునికి పరమాప్తుడు. ఆ రాజ్యంలో 12 సంవత్సరాల నుంచి కరువు. ఒక సంవత్సరం అంటే వర్షాలు వల్లేదంటే ఏమనుకోవచ్చు, 2 సంవత్సరాలు అయ్యో అట్లా అనుకోవచ్చు. 12 ఏళ్ళు కంటిన్యూషన్గా వర్షం లేదంటే ఎక్కడో ధర్మలోపం జరిగింది అని అర్థం. అంతే కదా. పంట ఇచ్చేది ధర్మం, ఎక్కడో ధర్మలోపం జరిగింది. రోమపాద మహారాజు ఆలోచనలో పడ్డాడు. ఏం పాపం చేసినాము రా మనం, ఏం తప్పు చేసినాము? కొన్ని తెలియవు మనకు, వచ్చి పడుతూ ఉంటాయి. ప్రారబ్ధం అంటారు వాటిని. ఏం చేయాలి? మహారాజు గారు మంత్రులందరితోటి కూర్చొని సమావేశం పెట్టినారు. ఎందుకు ఇట్లా జరిగింది అని. 12 సంవత్సరాలు కరువుకి కారణం ఏమిటో తెలుసునా? బ్రాహ్మణ శాపం. ఎందుకన్నారు? రోమపాద మహారాజట గొప్ప దానాలు చేసేటువంటి వాడు, దాతృత్వం ఉన్నవాడు. ఒక ఉత్సవంలో బ్రాహ్మణులందరికీ దానం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు, చూడండి ఆశ ఎట్లా ఉంటుందంటే, మహారాజు గారు ఇచ్చారు, దానం తీసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు, పంతులు గారు. తీసుకున్న తర్వాత కొంచెం గిట్టుబాటు ఎక్కువ వస్తుందని చెప్పి మళ్ళీ పోయినాడు లైన్లో. పునః మళ్ళీ స్వీకరణ కోసం పోయినాడు. మహారాజు గారు మళ్ళీ ఆ బ్రాహ్మణుని గుర్తుపట్టి ఇచ్చాడు. కానీ ఇచ్చేటప్పుడు ఈ బ్రాహ్మణులంతా ఎంత ఆశపరులు, ఇవ్వడమే. ఇచ్చేటప్పుడు కొంచెం, అందుకే ఇచ్చేటప్పుడు సంప్రీతితో ఇవ్వాలి దానం ఇస్తే, లేకుంటే ఇవ్వకు. ఇచ్చే వస్తువు ఏదైనా, పెట్టే వస్తువు ఏదైనా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో, సంపూర్ణమైన ప్రేమతో పెట్టు, ప్రేమతో ఇవ్వు. నువ్వు నసుగుతూ ఇచ్చావనుకో దానివల్ల ఫలితం ఉండదు. అందుకే ఉపనిషత్తు చెప్పింది, హ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం అథయతితే విచికిత్సా వ్యాహు. ఉపనిషత్తు చెప్పింది ఎట్లా ఇవ్వాలి దానం. సిగ్గుపడుతూ ఇవ్వు, భయంతో ఇవ్వు. ఎందుకు? ఏమైనా తక్కువ ఇస్తున్నాయి మేము. ఇచ్చేవాడు ఏమనుకుంటాడంటే మనంతా ఇచ్చేవాళ్ళు ఉన్నాడు అనుకుంటాడు. అది కాదు. ఇచ్చేటప్పుడు మరి నేను ఇస్తున్నది ఏమైనా తక్కువ ఇస్తున్నానేమో, పాపం ఆయన కడుపు నిండుతుందో నిండదో నేను ఇచ్చేదాంతో, అంత భయంతో ఇవ్వనట. ఇచ్చేటప్పుడు అంత ప్రేమతోటి ఇవ్వ, అది ఇచ్చిన దానికి ఫలితం వస్తుంది. మహారాజు కూడా చేసిన పొరపాటు ఏమిటంటే, ఇచ్చాడు బ్రాహ్మడికి, మళ్ళీ వచ్చినా ఇచ్చినాడు, కానీ కొంచెం నసిగినాడు. ఈ బ్రాహ్మణులంతా ఇట్లే మొత్తం. ఇక చూడండి, లోకంలో ఒక వ్యక్తి దోషం వల్ల వర్గానికి వస్తుంది. అట్లా కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. అక్కడ విన్నారు బ్రాహ్మణులు. ఒక బ్రాహ్మణుడు తప్పు చేస్తే ఇంతమందిని అంటారా మహారాజా? మీరంతా బ్రాహ్మణులు అందరినీ అంటున్నారు,
మీ రాజ్యంలో వర్షం లేకుండా ఉండుగా కానీ వాళ్ళు సంకల్పం చేసి పోయినారు. అట్లా కరువు కాటకాలతో ఉన్నది అంగరాజ్యం, బ్రాహ్మణ దోషం. ఎట్లా ఉపాయం ఎవడు చెప్పాలి? మళ్ళీ బ్రాహ్మణుడు చెప్పాలి. అందరిని పిలిచారు. పిలిచి, అయ్యా మరి ఏమిటి ఉపాయం? ఏం లేదయ్యా, సరే ఒక ఉపాయం చేద్దాం. మా వర్గంలో చాలా గొప్పనైన అనుష్ఠానపరుడిగా ఉన్నటువంటి వాడు ఋష్యశృంగుడు. ఆ మహర్షిని ఈ రాజ్యంలోకి అడుగు పెడితే చాలు, ఆయన అడుగు పెడితే చాలు నీ కరువు పోయినట్టే, అంత గొప్ప శక్తివంతుడయ్యా ఆయన అన్నారు. ఓ దానిదేమున్నది, పోదాం తీసుకువద్దాం అన్నాడు. అంత సామాన్యం కాదు మహారాజా. ఋష్యశృంగ మహర్షిని అడవి దాటించడం అంటే వాళ్ళ నాయన ఎంత గొప్పగా పెంచుతున్నాడో తెలుసునా? ఆయనకి ఇంకో ప్రపంచమే లేదా. మృగాలు, వృక్షాలు, వాళ్ళ నాయన అగ్నిహోత్రుడు తప్ప ఇంకో వస్తువే కనబడేది లేదు ఆయనకు. అంత జాగ్రత్తగా పెంచుతున్నాడు. ఆయనను నువ్వు నగరానికి తీసుకురావడం అంత సామాన్యమైన విషయం కాదు. అయ్యో, సొల్యూషన్ దొరికింది కానీ మళ్ళీ దుఃఖంలోనే ఉన్నది. ఆలోచనలో పడ్డాడు. ప్రకటన చేసినాడు రాజ్యంలో. ఎవరైనా ఋష్యశృంగ మహర్షిని గనక రాజ్యంలో తీసుకువస్తే వాళ్ళు ఏది కోరితే అది ఇస్తాను. బంపర్ ఆఫర్. ఆఫర్ మంచిగానే ఉన్నది కానీ ఎవడు ముందుకు రావడం లేదు. అప్పుడప్పుడు ఎన్ని ఆఫర్లు పెట్టినా సేల్స్ కావు. ఎందుకు? భయం. వాళ్ళ నాన్న విభాండకుడు అంటే భయం. పోయి హాయిగా ఇంత పప్పో ఉప్పో తింటున్నాం, ఏదో ఆఫర్కు లొంగి వనానికి పోయి ఋష్యశృంగుని పట్టుకొస్తే మీరు లేడీ కావదుగాక, నువ్వు కుక్క కావదుగాక అని మహర్షి శాపం పెడితే ఎక్కడికి పోవాలి? ఎందుకు ఆ బ్రాహ్మణ శాపం, మహర్షి శాపం అని చెప్పి పాపము ప్రజలంతా కూడా అప్పటికీ అంత గొప్పగా అందరికీ ప్రకటన చేసినా ఎట్లా కోరిక. ఇంతలో కొంతమంది నాట్యగత్తెలు, కొంతమంది వేశ్యా స్త్రీలు, మహారాజా మేం తీసుకువస్తాం. ఇంతమంది వల్ల కానిది మేము తీసుకొస్తామయ్యా, మీరు మీ మాట మీద ఉండండి, మేము మా మాట మీద ఉంటాం. వెళ్ళారు అన్నటువంటి ఈ స్త్రీగణం నాట్యగత్తెలు పోయినారు. ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉన్నది? ఫస్ట్ అబ్జర్వేషన్, డైరెక్ట్ అటాక్ ఉండదు కదా. ఈ మహర్షి ఒంటరిగా ఎప్పుడు ఉంటాడు ఆశ్రమంలో? వీళ్ళ నాయన ఎప్పుడు బయటికి పోతాడు? టైం టేబుల్ ఒకటి కావాలి ఫస్ట్. మొత్తానికి విభాండక మహర్షి లేనటువంటి సమయం చూసుకొని ఈ స్త్రీలంతా ఆశ్రమంలోకి వచ్చారు. మామూలుగా రాలేదు, మంచి పండ్లు అవి ఇవి. అంతేకాదు నగరంలో పండ్లు ఆయనకు దొరకవా? అడవిలో కొత్త కొత్తవి ఆయనకు తెలియనటువంటి రుచులు కలిగినటువంటి చక్కనైన స్వీట్లు. ఇవాళ గులాబ్ జామ్ అట మా మనోహర్ గారు చెప్తున్నారు, బ్రహ్మాండంగా ఉన్నది గురువుగారు. అట్లా కొత్త కొత్త రుచులు. మహర్షులకు ఏం తెలుసండి ఈ గులాబ్ జాములు, జిలేబీలు. ఇలా కొత్త కొత్త తీపి పదార్థాలు, మధుర పదార్థాలన్నీ తయారు చేసుకొని, అంటే వాళ్ళకు ప్లానింగ్ ఉన్నది. అన్నీ పట్టుకొని పోయినారు. తండ్రి లేని టైంలో ఆశ్రమంలోకి ఎంటర్ అయినారు. వాళ్ళని చూసేసరికి ఆశ్చర్యపోయినాడు ఋష్యశృంగుడు. ఎవరి మహానుభావులు, భావురాళ్ళు కాదు, భావులు. ఆయనకు తెలిసింది ఒకటే జెండర్, మేల్. వాళ్ళ నాయననే చూస్తా, ఎవరి మహానుభావులు. అయ్యా రండి రండి కూర్చోండి. మొత్తం మంచిగా మేకప్ దిద్ది వచ్చినారాయి. వాళ్ళ ముఖం చూస్తే ఏమి తేజస్సు వీళ్ళది. మొత్తం ముఖం అంతా చక్కగా అలంకారాలు చేసుకుని వచ్చినారు కదా. ఆ ముఖం చూస్తే అద్భుతమైనటువంటి బ్రైట్నెస్. ఆ పౌడర్ ఈ పౌడర్ పెడితే ఓ గంట తర్వాత తెలుస్తుంది అసలు తేజస్సు ఏమిటో. వచ్చి చూసేసరికి ఎంత తేజస్సు, ఏమి ఇది. ఆశ్చర్యం ఏమిటంటే
అసలు వీళ్ళు ఎన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారో కదా. వీళ్ళు తపశ్శాలులే అనుకుంటున్నాడు ఆయన. ఎందుకు? జుట్టు చూసి. ఎంత తపస్సు చేస్తే జుట్టు పెరుగుతుంది? మహర్షులు అందరూ జడలు బాగా పెరిగినాయంటే ఎన్నో ఏళ్ళ నుంచి తపస్సు చేస్తున్నట్టే కదా లెక్క. జుట్టు చూడండి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో. ఎంత తపస్సు చేస్తే జుట్టు పెరగాలి. ఒక్కొక్కరు ఋష్యశృంగుడు అనుకుంటూ ఉన్నాడట. ఏమి తపస్సు, ఎన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు కదా ఈ మహానుభావులు. అట్లాంటిది నా అదృష్టం కొద్దీ ఈరోజు మా ఆశ్రమానికి వచ్చారే అని చెప్పి లోపలికి తీసుకుపోయి మహానుభావులు మహర్షులు అని చెప్పి చక్కగా వాళ్ళని ఆదర చేస్తూ నమస్కారం చేస్తే, అయ్యయ్యో వీళ్ళకి తెలుసు వాళ్ళ సంగతి ఏందో. ఆయన అసలే మహర్షి. ఆయనతోటి ఇదివరకే చాలా దూరం వచ్చాం మనం తప్పు చేస్తున్నట్టే. కానీ అక్కడ దేశ సౌభాగ్యం ముఖ్యం, ప్రజాక్షేమం ముఖ్యం. ఇక్కడ ఈ చిన్న పని దేశం యొక్క సౌభాగ్యాన్ని నిలబెడుతుంది. కాబట్టి ఒక ఆలోచన మనం చేసేటప్పుడు సమాజానికి విశేషమైనటువంటి లాభం జరుగుతున్నదంటే దాని దోషం మన మీద పడ్డా పర్వాలేదు. విష్ణుమూర్తి వారు ఇన్ని శాపాలు ఎందుకు అనుభవించారు? భగవంతుడై ఉండి కూడా తాను శాపాలు ఎందుకు? విశ్వశ్రేయస్సు జరుగుతుందన్నప్పుడు ఎంతకైనా దిగుదాం, ఎంతకైనా భరిస్తా. జగద్భర్త ఆయన, మోద్దాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కదా ఆయన. ప్రతి వాడి కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు ఒక్కడే, వాడే పరమాత్మ. ఇంటివాడు కూడా అనుకోడు పక్కవాడి కష్టం మనదే అని. వీళ్ళు దండం పెడుతూ ఉంటే, అయ్యా మాకు నియమం ఉన్నది, మేము ఎవరి దండం స్వీకరించం, ఎవరు దండం పెట్టినా మేము స్వీకరించం అని చెప్పి కొంచెం మాటలు చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అసలు ఆయన లోకమే మర్చిపోయినాడు. మాట కొంచెం, వయ్యారము వ్యవహారం కొంచెం. మహానుభావ సాయంకాలం అవుతున్నట్టున్నది కదా, మాకు అనుష్ఠానం చేసుకునే సమయం. అనుష్ఠానం కాదు, వాళ్ళ నాన్నగారు వస్తారు. మీరు మాది కూడా ఇక్కడే ఒక ఫర్లాంగు దూరంలో మాకు కూడా ఒక ఆశ్రమం ఉన్నది, మీరు దయచేసి రేపు మా ఆశ్రమానికి అడుగు పెట్టాలి అని విజ్ఞప్తి చేసి మరీ రావాలని చెప్పి మరీ పోయినారు. ఈ విషయం మీ నాన్నగారికి చెప్పకండి సుమా, పోయేటప్పుడు గమనిక నోట్, ఈ విషయం కాస్త మీ నాన్నగారికి చెప్పకండి సుమా. పోయినారు. నాన్నగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన, అయ్యా ఈరోజు ఒక మహానుభావుల యొక్క దర్శనం కలిగింది అన్నారు. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఎవరు మహానుభావులు? ఎవరో రాక్షసులు మాయ చేయడానికి చూస్తున్నట్టున్నారా అరణ్యంలో, జాగ్రత్తగా ఉండురా అబ్బాయి అని ఒక మాట చెప్పాడు. రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఆశ్రమంకు పోవాలా అన్న మనసు పడ్డది ఆయనకు. చూడండి, బ్రహ్మకై నన్ను తగులు రెమ్మ తెగులు. ఎప్పుడు తెల్లవారింది. విభాండకుడు అరణ్యంలో ఆయన అనుష్ఠానం కోసం వెళ్ళిపోయినాడు. ఋష్యశృంగుల వారు ఆశ్రమం ఎక్కడ, ఆశ్రమం వస్తాడా రాడా వాళ్ళ ఎదురు చూపులు. వస్తూ ఉన్నాడు మహానుభావుడు. రాగానే ఏమి అదృష్టం, ఏమి సౌభాగ్యం, ఓ గొప్పగా ఘనంగా అద్భుతంగా స్వాగతం చెప్పేసినారు. పన్నీరు జల్లినారు, లోపల తీసుకుపోయినారు. ఒక్కొక్కరు చేతులు పట్టుకొని ముట్టుకుంటూ ఉంటే ఆ స్పర్శతోటి, ఓ చూపులతోటి, మాటలతోటి, మహానుభావ రండి 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 లోపల తీసుకుపోయినారు. కూర్చోబెట్టిన తర్వాత చక్కగా మధుర పదార్థాలు ఇచ్చినారు, పాటలు పాడుతున్నారు, నృత్యాలు. ఇంతవరకు చూడనటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి. లీనమైపోయినాడు దాంట్లో. వీళ్ళు సామాన్యులు కాదండి. ఏమి సెటప్ చేసినారంటే, ఈ అరణ్యానికి ఈ అంగరాజ్యానికి మధ్యలో నది ఉన్నది, ఒక పాయ. ఈ నది దాటితేనే రాజ్యం. వీళ్ళు ఈ ఆశ్రమం సెటపు ఓ పడవల్నే పెట్టినారు. ఆయన ఆశ్రమంకి వచ్చినాడు అనుకుంటున్నాడు కానీ పడవ పోతూనే ఉన్నది. పడవ ఒడ్డుకు చేరింది. ఏమి ప్లానింగ్ అయ్యా! మా ఆశ్రమమే కాదు, మా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు కూడా చూపిస్తామని ఒడ్డు చేరిన తర్వాత మెల్లగా నగరంలో అడుగు పెట్టించినారు. మహానుభావుడు అడుగు పెట్టడం ఏమిటి? కుంభవృష్టి కురిసింది.
చూస్తే అది అరణ్యమా, నగరం, కొత్త ప్రపంచం. ఆశ్చర్యపోయాడు. మహారాజు గారికి విషయం తెలిసింది. ఆయన ఆ నదీ తీరం దగ్గర ఎదురు చూస్తున్నాడు మర్యాద చేయడానికి. వచ్చాడు. బేరీ మృదంగ వాయిద్యాలు అద్భుతంగా శోభతోటి ఆయన తీసుకొని వెళ్ళారు. అంతఃపురం దాకా తీసుకుపోయినారు. కాళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళు గడియాడు. అయ్యా, ఎట్లా ఉంటుందండి ఇప్పుడు కొంచెం లాభం ఉన్నదంటే ఎప్పుడు లాభం ఇక్కడనే ఉంటే బాగుండనే ఆలోచన ఉంటుంది కదా. ఈయన అడుగు పెడితే వర్షమట, ఈయన ఉన్నప్పుడు సుభిక్షత ఉంటుందట అంటే ఈయన ఇక్కడనే ఉంచుకుంటే అయిపోయి. ఊరికి అడవి ఎవడు పోవాలి, ఎవడు తేవాలి. కాబట్టి ఈయన ఇక్కడనే ఉండాలంటే బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే అయిపోయి అని చెప్పి ఋష్యశృంగ మహర్షిని వేడుకొని తన పుత్రికగా ఉన్నటువంటి శాంత అమ్మాయిని ఋష్యశృంగ మహర్షి వారికి ఇచ్చి వివాహం చేసినారు. శాంత ఋష్యశృంగుల వివాహమైంది. ఆశ్రమానికి నాన్నగారు వచ్చినారు. విభాండకుడు లేడు, కొడుకు. ఏం జరిగింది చూసినాడు. రాజ్యంలోకి వెళ్ళిపోయినాడు. చక్కగా భవంతిలో చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక మనం ఏం చేసే లాభం లేదు. ఆ జీవన విధానం అట్లా ఉన్నది. ఇప్పుడు మనం దాంట్లో ప్రమేయం చేసుకోకూడదు అని చెప్పి అతని జీవన విధానం ఎట్లా ఉంటే అట్లా నడుస్తుంది అని చెప్పి విభాండకుడు మళ్ళీ వెనక్కి తిరిగినాడు. అట్లా ఋష్యశృంగ మహర్షి శాంతాదేవిని వివాహం చేసుకొని ఆ అంగదేశంలోనే స్థిరంగా నివాసమై ఉన్నాడు. మహానుభావ, ఇది ఋష్యశృంగ మహర్షి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర. అలాంటి ఋష్యశృంగ మహర్షిని మన యజ్ఞానికి తీసుకొని వచ్చి మీరు గనక యజ్ఞం చేయిస్తే అప్పుడు మీకు సంతానం 4 పుత్రులు కలుగుతారని బ్రహ్మగారి సభలో మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే విన్నానయ్యా అన్నాడు సుమంత్రుడు. ఆ మహానుభావుడు ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఇప్పటికీ దేదీప్యమానంగా, వైభవంగా, అనుష్ఠాన భూమిగా, తపోభూమిగా అలరారుతున్నటువంటి తుంగాతీర క్షేత్రం శృంగేరి. ఇది శృంగేరి చరిత్ర. రామాయణ కాలం నుంచి ఆ భూమి అంత పవిత్రమైన భూమి. అందుకే శంకరులు అక్కడికి రాగానే అమ్మవారిని ప్రతిష్ఠ చేయాలనేటువంటి సంకల్పం బలంగా కలిగింది అక్కడ. దానికి కారణం ఏదో కప్ప, పాము, కానీ అది తపో భూమి. ఇప్పటికీ కూడా శృంగేరి పక్కన కిగ్గా అని ఒకటి ఉంటుంది. శాంత ఋష్యశృంగులు శివుడి లింగంగా ఉన్నటువంటి స్థానం. అలాంటి స్థానంలో 36వ పీఠాధిపతిగా జగద్గురు శంకర భగవత్పాదుల యొక్క అంశగా శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు, అలాగే 37వ పీఠాధిపతిగా శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారు చక్కగా విరాజిల్లులై ధర్మస్థాపనకు అనేకమైనటువంటి కార్యాలు నిర్వహిస్తూ మళ్ళీ వేద సంరక్షణ, ధర్మ సంరక్షణే ప్రధాన ధ్యేయంగా మా బోటి వాళ్ళను కూడా ధర్మ ప్రచారంకు పంపిస్తూ నిరంతరమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఒక తపో దివ్య భూమి శృంగగిరి క్షేత్రం.